నమస్తే. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల్ని అందించిన నేల. కానీ నేడు అక్కడ వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి స్త్రీల అణచివేత, హిందువుల ఆర్తనాదాలు లేదా వారి ఆలయాలపైన దాడులు, ఇంకా వారి పార్టీకి ఓటు వేయకపోతే కక్షగట్టి ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించే పరిస్థితులు. ఇలా మమతా బెనర్జీ పాలనలో ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉంది అని చెప్పొచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్ని సవాలు చేస్తూ ఒక నియంతృత్వ పోకడతో సాగుతున్న ఈ అరాచక పర్వంపై అందరూ తప్పకుండా మాట్లాడాలి. ఏప్రిల్ 2, 2026న బెంగాల్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం నమోదైందని చెప్పొచ్చు. ఒక కేసు విచారణలో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డిలీషన్ విషయంలో తమకు అనుకూలంగా తీర్పు రాలేదని సుమారుగా 7 జ్యుడిషియల్ ఆఫీసర్లను కోర్టు ఆవరణలోనే 9 గంటల పాటు బందీలుగా ఉంచారు. సామాన్యుడికి న్యాయం జరగాల్సిన కోర్టు గదుల్లోనే న్యాయమూర్తులకు రక్షణ లేకపోవడం అంటే రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన, రూల్ ఆఫ్ లా అంతరించిందని చెప్పడానికి ఇంతకంటే అతిపెద్ద సాక్ష్యం ఏముంది చెప్పండి. న్యాయమూర్తుల్ని బెదిరించే స్థాయికి అధికార పార్టీ శ్రేణులు వెళ్ళాయంటే అక్కడ సామాన్యుడి పరిస్థితి ఊహకే అందదు. రేషన్ అవినీతిలో ప్రధాన నిందితుడైనటువంటి షాజహాన్ షేక్ ఇంటికి వెళ్ళినటువంటి ఈడీ అధికారులపై వందలాది మంది మూకలు దాడులు చేశారు. అధికారుల తలలు పగిలాయి, వారి వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే భూపతినగర్ బాంబు పేలుడు కేసు విచారణకు వెళ్ళినటువంటి ఎన్ఐఏ అధికారుల మీద కూడా ఇలాగే దాడులు చేశారు. ఇది కేవలం 1-2 దాడులకు సంబంధించిన వార్త కాదు. భారత రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్నటువంటి దాడుల పర్వం. కేంద్ర సంస్థలను తమ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వబోము అని మమతా ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లే. నిందితులను కాపాడుకోవడం కోసం అధికారులపై దాడులు చేయించటం అరాచకానికి పరాకాష్ట. సందేశ్ ఖాళీలో హిందూ మహిళల్ని అర్ధరాత్రి వేళల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాలకు పిలిపించుకొని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనే వార్తలు దేశాన్ని కుదిపేశాయి. షాజహాన్ షేక్ మరియు అతని అనుచరులు మహిళల యొక్క ఆత్మగౌరవంతో ఆడుకున్నా మమతా ప్రభుత్వం వారిని సమర్థించే ప్రయత్నమే చేసింది. ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తన రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేకపోవడం, పైగా ఆరోపణలు చేసిన మహిళలపైనే ఎదురుదాడి చేయటం ఎంతవరకు సమంజసం? ఇది బెంగాల్లోని సాగుతున్న మమతా క్రసీకి పరాకాష్ట. సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. వీరికి ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు సృష్టించి వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే మమతా ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారింది. దీనివల్ల సరిహద్దు జిల్లాల్లో జనాభా నిష్పత్తి అంటే డెమోగ్రఫీ అనేది తలకిందులైంది. స్థానిక హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు. ఇది కేవలం బెంగాల్ సమస్య కాదు, భారత జాతీయ భద్రతకే ముప్పు. రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తూ దేశభక్తులను వేధించటం మమతా శైలి. సరిహద్దుల ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్, అక్రమ రవాణాను అరికట్టడానికి భారత సరిహద్దు భద్రతా దళం BSF కంచె వేయాలని చూస్తుంటే దానికి అవసరమైన భూసేకరణ చేయడంలో కూడా మమతా ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తోంది. దేశ రక్షణ కంటే ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం అనుకోవడం ఒక ముఖ్యమంత్రికి తగని పని. కంచెలేని సరిహద్దుల ద్వారా అరాచక శక్తులు సులువుగా లోపలికి వచ్చేలా ఆమె మార్గం సుగమం చేస్తున్నారు. ఆర్జీకర్ కాలేజీలో గ్యాంగ్ రేపు జరిగినప్పుడు రాష్ట్రం అట్టుడికిన మమతా బెనర్జీ స్పందన అత్యంత దారుణంగా ఉంది. బాధితురాలికి బాసటగా నిలవాల్సింది పోయి విచారణను నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. రేప్ కేసులను కూడా రాజకీయం చేయడం, నిందితులు తమ పార్టీకి చెందిన వారైతే వారిని వెనకేసుకు రావడం బెంగాల్లోని ప్రస్తుత పరిస్థితి. మహిళా సీఎం ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందనే నమ్మకాన్ని ఆమె ఒమ్ము చేశారు. బెంగాల్లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఉపాధ్యాయ నియామక అవినీతి SSC స్కామ్ కూడా ఒక పెను సంచలనం. అర్హత ఉన్న వేలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి రోడ్లపై నిరసనలు తెలుపుతుంటే మమతా బెనర్జీ మంత్రివర్గంలోని కీలక నేతలు కోట్లాది రూపాయలు వసూలు చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. మాజీ మంత్రుల ఇళ్లల్లో గుట్టలు గుట్టలుగా దొరికిన నగదు కట్టలే ఈ దోపిడీకి నిదర్శనం. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల జీవితాలపై జరిగిన దాడి. మెరిట్ ఉన్న యువతను వంచించి తన పార్టీకి అనుకూలమైన వారిని విద్యా సంస్థల్లో నింపడం ద్వారా బెంగాల్ మేధో సంపత్తిని ఆమె ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నాశనం చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా వేల కోట్ల విలువైన పశువుల అక్రమ రవాణా, బొగ్గు స్మగ్లింగ్ మాఫియాకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఈ అక్రమ దందాలో అధికార పార్టీకి చెందిన అగ్రనేతలు, బ్యూరోక్రాట్లు భాగస్వాములుగా ఉన్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి. ఈ స్మగ్లింగ్ సొమ్ము నేరుగా పార్టీ ఎన్నికల ఫండ్స్ కోసం వాడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
రాష్ట్ర సహజ వనరుల్ని, దేశ సంపదను దోచుకొని ఆ సొమ్ముతో రాజకీయ హింసను పోషించటం ఒక దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుంగదీయడమే కాకుండా అంతర్జాతీయ మాఫియా ముఠాలకు బెంగాల్ను ఒక సురక్షిత అడ్డాగా మారుస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్లో జరిగిన హింసాకాండ ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. విపక్షాలకు ఓటేశారనే కారణంతో వందలాది మంది ఇళ్లను తగులబెట్టారు, వేలాది మందిని స్వస్థలాల నుండి తరిమేశారు. మమతా బెనర్జీ కళ్ల ముందే సాగిన ఈ సామూహిక హత్యలు, అత్యాచారాలు చూస్తుంటే అక్కడ ప్రజాస్వామ్యం కాకుండా పార్టీ గూండా రాజ్యం నడుస్తోందని స్పష్టమవుతోంది. ఓటు వేయడం అనేది పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ ఆ హక్కును వినియోగించుకున్నందుకు ప్రాణాలు తీయడం అంటే మమతా బెనర్జీ పాలనలో భిన్నాభిప్రాయాలకు తావు లేదు అని అర్థం. ప్రజాస్వామ్య ముసుగులో సాగుతున్న ఈ ఫాసిస్టు పోకడ బెంగాల్ను మళ్లీ చీకటి యుగంలోకి నెట్టివేస్తోంది. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది చాలా ముఖ్యం. కానీ బెంగాల్లో మమతా బెనర్జీని విమర్శిస్తే చాలు, అర్ధరాత్రి పోలీసులు తలుపు తడతారు. తనపై ఒక కార్టూన్ గీసినందుకు ప్రొఫెసర్ను జైలుకు పంపడం నుండి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పోస్టులు పెట్టిన సామాన్యుల్ని వేధించడం వరకు ఆమె నియంతృత్వం సాగుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడం అంటే ప్రజల గొంతు నొక్కడమే. ఒక ముఖ్యమంత్రిగా విమర్శలను స్వీకరించి సరిదిద్దుకోవాల్సింది పోయి భయం ద్వారా పాలన సాగించాలనుకోవడం ఆమె నైతిక ఓటమికి నిదర్శనం. ఇది నియంతృత్వానికి పరాకాష్ట. ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి చేరాలన్నా, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న వ్యాపారం చేయాలన్నా తృణమూల్ నేతలకు కట్ మనీ అంటే కమిషన్ ఇవ్వడం అక్కడ ఒక అనివార్య ఆచారంగా మారింది. సిండికేట్ రాజ్యంలో అనుమతులు రావాలంటే పార్టీకి చందాలు సమర్పించాల్సిందే. నిధులన్నీ కేవలం తృణమూల్ అనుచరులకే దక్కేలాగా వ్యవస్థను రూపొందించారు. ఇది పేద ప్రజల రక్తాన్ని పీల్చే వ్యవస్థ. కేంద్రం పంపే సంక్షేమ నిధులు సైతం నేరుగా అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ వ్యవస్థీకృత దోపిడీ వల్ల సామాన్యుడి బతుకు భారంగా మారింది. నిజమైన లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. దుర్గా పూజ నిమజ్జనం నుండి రామనవమి యాత్రల వరకు హిందూ పండుగల్ని నిర్వహించుకోవడం బెంగాల్లో నేడు గగనమైపోయింది. ఇతర మతాల ఊరేగింపుల కోసం హిందూ పండుగలపై ఆంక్షలు విధించటం, యాత్రలపై రాళ్లు దాడులు జరిగినా నిందితుల్ని వెనకేసుకురావడం అక్కడ పరిపాటిగా మారింది. జై శ్రీరామ్ అంటే ముఖ్యమంత్రికి ఎందుకు ఆగ్రహమో ఎవరికీ అర్థం కాని విషయం. సర్వధర్మ సమభావన ఉండాల్సిన రాజ్యాంగ వ్యవస్థలో ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయటం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట. ఇది రాష్ట్రంలో మతపరమైన విభజనను పెంచుతూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోంది. నందిగ్రామ్, సింగూరు గొడవలతో పరిశ్రమలను తరిమేసిన మమతా పాలనలో బెంగాల్ నేడు ఉపాధి లేని రాష్ట్రంగా మిగిలింది. కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు భయం వల్ల రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నాయి. ఫలితంగా మేధావులు, యువత బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని పక్కన పెట్టడం వల్ల బెంగాల్ ఆర్థికంగా వెనుకబడిపోయింది. యువతకు సరైన ఉపాధి కల్పించలేక వారిని తన రాజకీయ సైనికులుగా, గూండాలుగా మార్చుకోవడం ద్వారా ఒక తరానికి చెందిన భవిష్యత్తును మమతా ప్రభుత్వం నాశనం చేస్తోంది. బెంగాల్లో జరుగుతున్నది కేవలం ఒక రాష్ట్ర రాజకీయ సమస్య కాదు, ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. న్యాయమూర్తులకే రక్షణ లేని చోట సామాన్యుడికి దిక్కెవరు? అక్రమ వలసదారులకు పెద్దపీట వేసే చోట దేశ భద్రత ఏమవ్వాలి? అందుకే బెంగాల్లో ప్రభుత్వం మారాలి. లేదు మమత మళ్ళీ గెలిస్తే గనక అది అక్రమ గెలిపే అవుతుంది. ఆమె ఇదే తీరును కొనసాగిస్తుంది. దానికి మందు రాష్ట్రపతి పాలన మాత్రమే. ఆ దిశగా న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం కఠినముగా వ్యవహరించాలి. లేదంటే మన దేశ భద్రతకే ప్రమాదం. జై హింద్, జై భారత్.